నమస్తే, వెల్కమ్ టు BVN న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హౌస్ అరెస్టులు చేశారు. మలక్పేట్ తిరుమల హిల్స్లోని మలక్పేట్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చలో రాజ్భవన్కు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా మలక్పేట్ పోలీసులు అడ్డుకుని మల్రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. కోసం ఈ రాష్ట్రం పేదోళ్ళను ముంచుతుంటే మేము అడుగుతున్నాం. పేదోళ్ళ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ రాచరిక పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి మాట పోలీసులను అడిగితే ఏమంటారు, సార్ మాకు ఆర్డర్స్ అంటారు. పోలీసులు వాళ్ళ పై అధికారుల ఆర్డర్లు ఉన్నాయి, మేము రానియం, అంతే. ఇది ఒకటే, వాళ్ళ దగ్గర ఇంకొక జవాబు లేదు. కానీ వాళ్ళు కూడా మన సోదరులే. నేను అడుగుతున్నా, మొత్తం దాచుకొని తింటుంటే పేదవానికి వాడి కష్టాలు ఉంటే ఎవడు కాపాడాలి? వాళ్ళను కాపాడవలసినటువంటి మేము బయట ప్రజలలోకి పోలేకపోతున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాచరిక పాలనను అంతం చేయడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కొన్ని రోజులు చేస్తారేమో, అధికారం అడ్డం పెట్టుకొని మీరు కావాలని చేస్తున్నారు. కాబట్టి మీ ఆటలు సాగనీయమని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల మూసేస్తున్నారని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని కళాశాల చైర్మన్ గంగాధర్ స్పష్టం చేశారు. ప్రావీణ్యం లేని కొన్ని కోర్సులు మాత్రమే నిలిపివేస్తున్నామని, కాలేజీని పూర్తిగా మూసివేయడం లేదన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలోని కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలగిస్తున్న కోర్సుల స్థానంలో మహిళా ఇంజనీరింగ్ కోర్సును కొనసాగిస్తామని తెలిపారు. సిబ్బంది కొరత ఉందని కొన్నేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని అన్నారు. అప్పుల్లో కొనసాగుతున్న కాలేజీను కొనసాగించాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలో కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తే తమ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కళాశాలను మరింత అభివృద్ధి దిశగా కొనసాగిస్తామని గంగాధర్ తెలియజేశారు. ఇదిలా ఉండగా కళాశాలను సొసైటీ తమ ఆర్థిక లాభాపేక్ష కోసం మాత్రమే ఈ కళాశాలను మూసివేస్తున్నారని పలు విద్యా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎగ్జిబిషన్ సొసైటీ చేత కాకపోతే ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందరూ కలిసి చేశారు. ఎందుకు చేశారంటే 60 ఏళ్ల కింద అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతోని వాళ్ళు డిప్లొమా కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఆ డిప్లొమా కోర్సెస్ ఎప్పుడు అది 1961లో స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి మనకి అది ప్రారంభోత్సవం అంటే ఫౌండేషన్ చేసింది మన జవహర్లాల్ నెహ్రూ గారు, మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేశారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇప్పటిదాకా 60 ఏళ్లలో 30,000కు పైగా అమ్మాయిలందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అయితే ఇది ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఫర్ పీపుల్ ఎవరైతే అమ్మాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ చేయలేరో వాళ్ళు 10th క్లాస్ తర్వాత జాయిన్ అవుతారు. ఇక్కడ జాయిన్ అయినాక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు మొన్న కూడా శ్రీశైలం కూడా ఒక ఇంజనీర్ ఉండే అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇంత మంచి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అంటే నేను చెప్తాను మీకు. 115 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు మా దగ్గర లెక్చరర్లు 11 మంది లెక్చరర్లు, ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు, అంతే 12 మందే ఉన్నారు. అయితే 39 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు అనమాట. దాంతో మా ఎగ్జిబిషన్ సొసైటీ చాలా గ్రేట్గా వాళ్ళకు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు. అయితే సడన్గా గవర్నమెంట్ కూడా 39 మంది డిస్కంటిన్యూ చేసింది. యాక్చువల్లీ ఈ కాలేజ్కి ప్రతి నెల ఖర్చు సంవత్సరానికి 82 లక్షల లాస్ వస్తున్నది. అయితే ఈ కాలేజ్ ఎప్పుడో క్లోజ్ చేయాలి. కానీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు ఆ ఉన్న పైసలు తెచ్చి మాకు ఎవ్రీ ఇయర్ మాకు పైసలు ఇస్తారు. GHMC ట్యాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే వాటర్ బిల్ కానీ, శాలరీస్ కానీ అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. అయితే మేమేంటంటే 16 రిప్రజెంటేషన్స్ 16 రిప్రజెంటేషన్స్ వీఆర్ గివెన్ టు ది గవర్నమెంట్. టెక్నిక్ కాలేజ్ పూర్వ విద్యార్థిని 2009 నుండి 12 వరకు ఆర్కిటెక్చర్ ఈ కాలేజ్లో చదువుకున్నాను. ఈ రోజు ఈ నెలలోనే అడ్వర్టైజ్ అయింది కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ని అడ్మిషన్స్ ఈ సంవత్సరం రద్దు చేస్తున్నామని. దాంట్లో మేము ఏంటి అని వెలికి తీస్తే నిజాలు బయటికి వచ్చినాయి. ఏంటి అంటే ఎందుకు క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే గతంలో గవర్నమెంట్ ఈ కాలేజ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి జీతాలు ఇచ్చేది, కానీ ఈ సంవత్సరం నుండి కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమన్నది. దానికి దాదాపు 60 లక్షల నుండి ₹1 కోటి వరకు
ఖర్చు అవుతుంది. ఎగ్జిబిషన్ సొసైటీగా మేము కూడా ఆ సాలరీస్ ని భరించడానికి సిద్ధంగా లేం కాబట్టి మీరు 39 కాంట్రాక్ట్ల పోస్టు ఇస్తేనే అడ్మిషన్స్ ఇవ్వండి, లేకపోతే ఈ సంవత్సరం అడ్మిషన్లు రద్దు చేయండి అని మేమే ఎస్బిటికి అప్పీల్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకొని ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ రద్దు చేసిరని చెప్పారు. కానీ ఇది మొత్తం కూడా వాస్తవం కాని విషయం అన్నది మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. మేము ఆధారాలతో సహా ఈ రోజు మీ ముందు నిలబడ్డాం. నా పేరు కమల్ సురేష్, ఏబీవీపీ భాగ్యనగర్ విభాగ్ కన్వీనర్. ఏదైతే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల విషయంలో ఈరోజు రకరకాల రూమర్స్ను సృష్టించి సొసైటీ లాభార్జనే ధ్యేయంగా, సొసైటీ పైసలు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నది. మేము సూటిగా డైరెక్ట్గా సొసైటీకి ఒకటే విన్నపిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీరు 2021-22 సంవత్సరానికి మేము అడ్మిషన్లను మాకు ఆపేయాలని మీరు ఏదైతే కమిషనర్ గారికి లెటర్ రాశారో ఆ లెటర్ను వాపస్ తీసుకొని వెంటనే 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్లను చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మీరు వెంటనే ఇచ్చినటువంటి లెటర్ను వాపస్ తీసుకొని 21-22 సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగిస్తామని చెప్పేసి కమిషనర్కు లెటర్ రాయాలి. అదేవిధంగా ఏదైతే మీరు సొసైటీకి లీజులు రానప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పర్మిషన్ రానప్పుడు ఎగ్జిబిషన్ చేయడానికి అప్పుడు మీరు సీఎంలను కలిసిరు, మంత్రులను కలిసిరు. ఈరోజు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల పేద విద్యార్థులకు ఉపయోగపడే కళాశాల ఈరోజు మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారుగా. ఈ విషయంలో ఎయిడెడ్ కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయమని చెప్తున్న గవర్నమెంట్ను మీరు ఎందుకు గవర్నమెంట్ ఎంట పడతలేరని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏదైతే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను క్లోజ్ చేసి దీని స్థానంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని పెట్టి ఏదైతే డబ్బులు దండుకోవడానికి ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్లలో డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఈరోజు తెరలేపింది. ఏబీపీ మీకు హెచ్చరిస్తుంది, వెంటనే మీరు తార్నాకలో ఫార్మసీ కాలేజీ కట్టారు, ఈ కాలేజీని అనేటప్పుడు ఫార్మా కాలేజీని మీరు ఎందుకు కట్టారని ఏబీపీ ప్రశ్నిస్తుంది. రెహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ కమ్యూనిటీ హాల్లోని వాటర్ వర్క్స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఉచిత మంచినీటి సరఫరా, ఆగస్టులోపు ఆధార్ కార్డు అనుసంధానం, మీటర్ ఏర్పాటు చేసుకుంటే 9 నెలల బిల్లు మినహాయింపు లభిస్తుందన్నారు. మరియు సెప్టెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల రాయితీ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, విజయ్ వాటర్ వర్క్స్ అధికారులు, జనరల్ మేనేజర్ హరీష్ శంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ దిలీప్ కుమార్, మేనేజర్ శివ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్లో సెక్యూరిటీ గార్డ్ వేముల వెంకటేష్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్, మా డాడీ 7 సంవత్సరాల నుంచి అలా పని చేస్తాడు వాచ్మెన్గా. రాత్రి తిన్నాడు, మంచిగా ఎక్కడ గిట్లడైతే ఏం లేదు, మంచిగా వచ్చి పండుకున్నాడు. కానీ పెట్టిన వరకు ఇట్లా అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తాడు. ఏం పేరు మీ ఆయన పేరు? వేముల వెంకటేష్. ఎన్ని సంవత్సరాలు చేస్తుంది డ్యూటీ? 7 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తాడు. 7 సంవత్సరాలు. అంటే రాత్రి ఏమైనా మద్యం సేవించిందా? ఏం లేదు, అతను ఏం లేదు సార్. మధ్య ఏం సేవించాలి. ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అయితే ఆంజనేయులు ఉన్నాడు, ఇంతకుముందు సెక్యూరిటీ డ్యూటీ చేసాడు. దాని మీద డౌట్. ఎవరైనా ఆంజనేయులు? ఇంతకుముందు ఫస్ట్ సెక్యూరిటీ ఆంజనేయులు బాగాలేడని చెప్పి వేరే మా డాడీని పెట్టాడు. 2-3 సార్లు వచ్చి కొట్టాడని కూడా. ఆయన ఉండేది ఎక్కడ? విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రజలపైన ఆర్థిక భారం మోపే చెత్త పన్ను, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్నుల గురించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 196, 197, 198లపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, అజెండాలోని విషయాలను సరిగ్గా చర్చించకుండా
టీడీపీ కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టీడీపీ కార్పొరేటర్లను కౌన్సిల్ నుండి సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సిపిఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందు ప్రజలకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని నిరసన తెలుపుతున్నారు. విజయవాడ సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశం కార్యాచరణలో భాగంగా రాష్ట్ర గవర్నర్, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను కలిసి పౌర హక్కులను కాపాడుకోవడానికి నూతన ఉద్యమానికి నాంది పలికారు. పౌర హక్కులను కాపాడుకోవాలని జీవో నెంబర్ 196, 197, 198 రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతోంది అన్నారు. సంవత్సరాల కాలంగా విజయవాడ నగరం పుట్టినొప్పులు పడుతుంది. ఒకనాడు ప్రజాతంత్ర ఉద్యమాల కాలవాలు పౌర హక్కులు కాలరాచి వేస్తే పౌర హక్కులు పునరుద్ధరించబడేంత వరకు సాగినటువంటి ఉద్యమాల చరిత్ర విజయవాడ నగరానికి. ఇవాళ శుభసూచన ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏనాడో వలసవాదుల కాలం నాటి రాజద్రోహం కొట్టందుకు ఏని ఆక్షేపకుండా బయటపడింది భారతదేశంలో ఒక శుభపరిణామంగా మనం భావించాలి. మరి మన విజయవాడ నగరానికి ఏమైంది? నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సాంప్రదాయాలు, కౌన్సిల్ విభజనలు పరిశీలిస్తే ఏమైంది విజయవాడ నగరానికి? కౌన్సిల్లోకి పోలీసులు అనుమతిస్తారా? రాజ్కోట్ నుండి కౌన్సిల్ నుంచి అరెస్ట్ చేసి శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. కాబట్టి ఇది అలాగే ముఖ్యంగా సిపిఐ సిపిఎం నాయకుల్ని, కార్యకర్తల్ని గృహ నిర్బంధాలు పెట్టుకొని నానా రకంగా వాళ్ళ రాజ్యహింస రాజనీతి ప్రజాతంత్ర ఉద్యమాలను అంచువేసేటువంటి చర్యలు సాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ సిపిఎంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్తి పన్ను, చెత్త పన్ను వాటి మీద పోరాటం సాగుతుంది. విశాఖ నగరంలోని జగన్నాథ స్వామివారు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. స్వామివారికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, సంపెంగలు, పలపుష్పాలు, పూజ సామాగ్రి సమర్పించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించుకుని సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సూర్యకళ, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కార్పొరేటర్పై వైసీపీ కన్ను పడిందన్నారు. నగరంలో చాలా చోట్ల వైసీపీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసి ఆరోపణలు మా మీద చేస్తారా అని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్థలాన్ని ఆక్రమణ చేసి ఇల్లు కట్టారు, అది కూల్చగలరా విజయసాయిరెడ్డి అని అన్నారు. మీ నేతలే భూ ఆక్రమణలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్యకర్తల ద్వారా సింహాచలం గ్రావెట్స్ తవ్వారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తే మీ ఎంపీలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, ఉపాధ్యక్షులు వాండరాసి అప్పలరాజు, రాయపు చంద్రశేఖర్, ఎండి రఫీ, పలమూరుశెట్టి సీతారాం, అవగడ్డ అప్పలనాయుడు, బిఆర్ జోగినాయుడు, ప్రచార కార్యదర్శి ఎల్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ అయినటువంటి అశోక్ గజపతిరాజు గారికి ఎటువంటి సంబంధం ఉండదు, అతని దృష్టికి ఏది రాదు. కాకపోబట్టే ఈ రోజుకి అతను స్పందించడం లేదు. అది కమిషనర్కి, కలెక్టర్కి, అదేవిధంగా సింహాచల దేవస్థానం ఈఓకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం ఉంటుంది. అవి కూడా ఎందుకు తొలగించారు? అందులో వివిధ ప్రభుత్వ శాఖలకి భూములు ఇవ్వడం జరిగింది. ఆర్డర్ లెటర్ ల్యాండ్ తీసుకొని, ఉదాహరణకు సెంట్రల్ జైలుకి 100 ఎకరాలు ఇచ్చారు. ఆ 100 ఎకరాలకి బదులుగా ఎక్కడైతే మధురవాడ ప్రాంతంలో రామానాయుడు స్టూడియో కొండ హిల్ ఫుట్ ఏరియాలో 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వ శాఖలకు ఇచ్చింది 170 ఎకరాలు. అదేవిధంగా ఏదైతే లేఅవుట్లు వేసి అమ్మింది దేవస్థానం, మీకు ఐడియా ఉంటుంది.
వేపకొండ దగ్గర సింహపురి కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2 జాయింట్ వెంచర్ వేశారు. జాయింట్ వెంచర్ వేసి దాన్ని ఉడా అండ్ సింహాచల దేవస్థానం కలిపి అమ్మారు. అవి రికార్డ్స్లో దేవస్థానం భూమిగా ఉంది, వాటిల్ని తొలగించారు. అది తప్ప. అదేవిధంగా ఏవైతే తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడు గ్రామంలో దిశ యాప్ డౌన్లోడ్ అవగాహన సదస్సు దిగ్విజయంగా ముగిసింది. గ్రామ సర్పంచ్ లంక మున్ని అధ్యక్షతన జరిగిన సభలో కాకినాడ సబ్ డివిజనల్ అధికారి వి భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం మంచి మనసుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన అద్భుతమైన యాక్ట్ దిశ చట్టమని, అటువంటి చట్టంలో యువతులకు సహాయకారిగా ఉండేందుకు దిశ యాప్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్యామల, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు న్యాయవాది మండ రాజారెడ్డి, ఉప సర్పంచ్ తాతారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడిమి శ్రీను పాల్గొన్నారు. అభినందనలు తెలియజేయవలసినందుకు మరియు మా గౌరవ డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీపీ గారికి అయితే మానసిక పుత్రిక అని ఇప్పుడు కూడా మహిళా సోదరులు, మహిళా భద్రత గురించి సేఫ్టీ, మహిళా సేఫ్టీ సెక్యూరిటీ మెయిన్ కాన్సెప్ట్. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు కూడా రీసెంట్గా వచ్చారు, జాయిన్ అయ్యారు. అండ్ జాయిన్ అవుతూ సోదరులు ఈ ఫస్ట్ విశాఖ జిల్లా నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి రామచంద్రరావు తమ జీతాలు నిలిపివేశారు. తమకు వేధింపులకు గురి చేస్తున్నారంటూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ శివకుమారి, ఆఫీస్ సబార్డినేట్ ఎస్ రామలక్ష్మిలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగస్తులు ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకోవాలని ఆర్జేడీకి సిఫార్సు చేసిన మహిళా కమిషనర్ ఎంక్వైరీ నిమిత్తం పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం ఎంక్వైరీ ఆర్జేడీ జె సత్యనారాయణమూర్తి బృందం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ శివకుమారి, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఎస్ రామలక్ష్మిలు తమకు జీతాలు రాకుండా ఆపివేశారని, క్యాజువల్ లీవులు ఉన్నప్పటికీ తాము సెలవులు పెడితే వాటిని ఏఆర్ను లీవులుగా మారుస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా కమిషన్కు ప్రిన్సిపల్ జి రామచంద్రరావుపై ఫిర్యాదు చేశారన్నారు. మహిళా కమిషనర్ సిఫార్సుపై ఈ రోజు విచారణ జరిపామని, నివేదికను కమిషనర్కు అందజేస్తామన్నారు. ఈ విచారణలో ప్రిన్సిపాల్ పివి శ్రీనివాసరావు, సిసిపిజి రాజేశ్వరి, ఏడి ఎంవి రంగారావు, ఆఫీస్ సూపరింటెండెంట్ పి కరుణాకర్ జోషి తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు ఎక్స్ప్రెస్ను. తర్వాత ఒకరోజు ఈఆర్గా కన్వర్ట్ చేశారు, లీవ్లు ఉన్నా సరే. తర్వాత రామలక్ష్మణకి 2 రోజులు లీవ్ పెడితే ఈఆర్గా కన్వర్ట్ చేశారు. 2 నెలల శాలరీ ఇవ్వలేదని కంప్లైంట్ ఇస్తే నేను దాని మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. విశాఖ అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో హైస్కూల్ ప్రాంగణం వద్ద అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ వారి కృషి వలన అరబిందో ఫార్మా కంపెనీ వారి సిఎస్ఆర్ నిధుల నుండి 2.5 కోట్ల అంచనా విలువతో గురుకుల పాఠశాల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సదరు గురుకుల పాఠశాల భవనముల నిర్మాణములకు అవసరమైన 5 ఎకరాల విస్తీర్ణం స్థల పరిశీలన నిమిత్తం శాసనసభ్యులు మామిడిపాలెం గ్రామంలో హైస్కూల్ వద్ద విచ్చేసి సంబంధిత అధికారులతో స్థల పరిశీలన చేసి గురుకుల పాఠశాలకు అనువైన స్థలంగా భావించి సంబంధిత అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, ఈఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనకాపల్లి డిప్యూటీ తహసీల్దార్ వెంకట్, నారాపిన్ని చంద్రశేఖర్, అరబిందో సంస్థ ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. రెండే కదా నేను మనకి ఇష్టం, ఇంకా వేరే ఏం లేదు. ఎక్కడ విశాఖ జిల్లా మర్రిపాలెంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంఘం డైరెక్టర్ ఆనందరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు తూర్పు కాపు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. కాపుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కుల ధృవీకరణ పత్రాల విషయంలో కాపులకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన కాపులకు తొలి ప్రాధాన్యత కల్పించాలని శ్రీనుబాబు అన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. కాపుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ శ్రీధర్ అన్నారు. 95వ వార్డు కార్పొరేటర్ మొమ్మన దేవుడు, కేదార లక్ష్మి, మురిపిండి సన్యాసిరావు,
ప్రజాగాయకుడు దేవిశ్రీ, కంపర కోటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సాయి లక్ష్మి, కంపర సత్యబాబు, రమణయ్య, అప్పారావు, ధవల, మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు కానీ ఒక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కానీ తీసుకొని మనందరం కూడా వెళ్ళి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ విధంగా మనం మన నష్టానికి గురవుతున్నాం దాని మీద వివరంగా ఒక విషయాలన్నీ చెప్పి మనకు సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీన పట్టపగలు ఓ వృద్ధురాలిని హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవక ముందే సబ్బవరం పోలీసులు పురోగతి సాధించారు. ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీఎస్ఎస్ చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 14న పాత సబ్బవరంలో ఒంటరిగా జీవిస్తున్న 70 ఏళ్ల ఒడిసెల అప్పల నరసమ్మ హత్యకు గురైంది. మృతురాలు కుమారుడు అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు విశాఖపట్నం నుంచి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ను రప్పించి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. దీంతో హత్యకు పాల్పడిన 4 నిందితులను ఒక వ్యక్తికి చెందిన వస్తువు ఘటనా స్థలంలో పడిపోవడంతో దాని ఆధారంగా పోలీసులకు క్లూ లభించింది. దీంతో హత్య కేసు దర్యాప్తు వేగంగా పెంచిన పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న ఒక బాల నేరస్తుడు సహా 3 నిందితులను ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అది మనం రికవర్ చేసిన వాటిలో గిల్ట్ నగలు ఉన్నాయండి, కొన్ని గిల్ట్ నగలు. అలాగే గోల్డ్ అయితే 16.47 గ్రాములు అండి. క్యాష్ 47 గ్రాములు క్యాష్ ఏం పాలేదు సార్? క్యాష్ అండి. దాని వాల్యూ ఎంత ఉంది సార్? గోల్డ్ అంటే నియర్లీ తులం ఉన్నారండి. క్యాష్ కాస్ట్ ఆఫ్ వాల్యూ 11 గ్రాములు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈరోజు అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో గల రైతులకు పవర్ టిల్లర్స్ అందించడం జరిగింది. ఒక్కో యూనిట్ 1,86,000 రూపాయలు విలువ చేసి పవర్ టిల్లర్లను మొత్తం 9 యూనిట్లను రైతు గ్రూపులకు పంపిణీ చేయడం జరిగిందని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదన తక్కువగా ఉండడానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం, వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.